సో సార్ నా క్వశ్చన్ ఏంటంటే మీకు ఏఐ సార్ మన జనరల్గా చూసుకుంటే ఇప్పుడు కెరియర్ వైజ్గా చూసుకుంటే ఒక టీం అంతా చేసే పని ఒక ఏఐ చేయగలుగుతుంది. సో అంటే మనకు లాభం వస్తుంది సార్, ఆ కంపెనీకి లాభం వస్తుంది. కానీ అక్కడ వర్క్ చేసిన వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళకి జాబ్ ఉండదు అన్నట్టే కదా సార్. అంటే జాబ్ లేకపోతే పోషించడం కుదరదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వర్క్ చేసే వాళ్ళు అంటే మన హ్యూమన్ ఆపర్చునిటీస్ని, మన కెరియర్ ఆప్షన్స్ని ఒక రకంగా ఏఐ డిస్ట్రాయ్ చేస్తుందని మీరు మీ ఆప్షన్ చెప్పండి సార్. ఏఐ డిస్ట్రాయ్ ఏం చేయట్లేదమ్మా. ఒకప్పుడు ఏంటంటే ఓ సిస్టమ్గా ఒక ప్రింటర్ కావాలనుకో, ఒక మామూలుగా ఓ సిస్టమ్ ఏదైనా వర్క్ చేయాలనుకో మనం పెద్ద కంప్యూటర్లో ఉండేది, చాలా పెద్ద ఎత్తున కంప్యూటర్స్ అండ్ దాని మీద చేసేవాళ్ళం. అది కొద్దిగా ఇప్పుడు మొబైల్ వరకు వచ్చింది అంతే. ఇంతకుముందు పాటలు వినాలంటే క్యాసెట్లు, మూవీ చూడాలంటే పెద్ద వీసీఆర్లు, వీసీడీలు లాంటివి ఉండే. ఇప్పుడు అలా లేవు. దాన్ని మినిమైజ్ చేసాను అంతే. వర్క్ తగ్గిపోతుంది అనేది ఏం లేదు. ఏఐ హ్యాండిల్ చేయడానికైనా మ్యాన్ పవర్ అనేది 100% అవసరం. ఏఐ కారణంగా జాబ్ ఆపర్చునిటీస్ తగ్గుతూ ఉంటాయి. దాని తర్వాత ఫైనాన్షియల్గా కూడా రేట్స్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంది కదా సార్. అంటే ఇప్పుడు మనకు ఇప్పుడు జనరల్గా చూసుకుంటే పాతకాలంలో ఒక 10 రూపాయలు ఇస్తే ఇంత వచ్చేది, కానీ ఇప్పుడు ఏం రావట్లేదు. తినేవాళ్ళు ఎక్కువైపోయారమ్మా, కష్టపడే వాళ్ళు తగ్గిపోయారు. ఒకప్పుడు కల్టివేషన్ చేయడానికి చాలామంది ఉండేవాళ్ళు, ఇప్పుడు కల్టివేషన్ చేయడం చాలా నామోషిగా ఫీల్ అవుతున్నారు. మా పేరెంట్స్ ఫార్మర్స్ అని చెప్పుకోవడానికి చాలామంది స్టూడెంట్స్ చాలా షేమ్ ఫీల్ అవుతున్నారు. సో మెయిన్ నేను పుట్టిన భూమి ఇది, నేను ఒక వ్యవసాయాధారిత కుటుంబం నుంచి వచ్చాను. మీరందరూ పెద్దగా ఆలోచిస్తున్నారు, ఫార్మింగ్ కోసం ఎవరు ఆలోచించట్లేరు. ఆలోచిస్తున్నా రేంజ్లో డెవలప్ అయింది అని అంటే ఇక ప్రతి ఒక్కరు కూడా మీరు అన్నట్టుగానే ఏఐ కూడా జాబ్స్ని ప్రొవైడ్ చేయగలుగుతుంది అని అంటే ఎవరు కూడా ఇంకొకసారి ఫార్మింగ్ సైడ్కి వెళ్ళరు కదా సార్. ఇక ఏం వెళ్ళరు. అప్పుడు ఏమవుతుందంటే చిన్న టాబ్లెట్స్, ఇప్పుడు భోజనాలు చేస్తున్నాం కదా, అప్పుడు భోజనాలు ఎవరు చేయరు, చిన్న టాబ్లెట్స్ వేసేసుకుంటారు, ఆకలి కాదు ఇక. సార్ ఇలా చూసుకుంటే మెల్లిమెల్లిగా ఏఐ వెళ్ళి 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 ప్లాంట్స్ డెవలప్ అనేది, ప్లాంట్స్ కూడా రేర్ స్పీసీస్ అయిపోవడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి కదా సార్. అంటే మెల్లిమెల్లిగా మన చేతుల్లో మనల్ని కోల్పోతున్నాం. అయ్యా అయిపోతుంది, డిస్ట్రాయ్ అయిపోవాలి. వెరీ గుడ్ ఆప్షన్ అది. యాక్చువల్గా ఏముండదు అప్పుడు, ఏ టెన్షన్స్ ఉండదు, చదవాలనేది ఉండదు, నెక్స్ట్ జనరేషన్కి ఏముండదు, హ్యాపీ కదా. అంటే ఈ వరల్డ్ డిస్ట్రాయ్ అయిపోతుంది అంటారా సార్? ఈ ఏఐ మొత్తం డెవలప్ అయ్యే ఏమన్నాను, అందరూ దానికి అడిక్ట్ అవుతారు అనేది లేదు. మనమున్న ప్రజెంట్ సొసైటీలో ఎవరి పనులు వాళ్ళు చేస్తూనే ఉన్నారు, కాకుంటే తగ్గిపోతున్నారు. ఆ పని చేసేవాళ్ళు ఆ సంఖ్య దాని నుంచి తగ్గిపోతున్నారు. మనం భారతదేశం అనేది ఒక వ్యవసాయ ఆధారిత దేశము, బట్ ఈరోజు అది చేయడానికి చాలామంది షేమ్గా ఫీల్ అవుతున్నారు. సో అంటే మెల్లిమెల్లిగా అగ్రికల్చర్కి సంబంధించిన తగ్గిపోతుంది. అంటే అగ్రికల్చర్ ఒకవేళ లేదు అంటే ఇక ఫుడ్ లేదు ఏముండదు. అంటే ఈ వరల్డ్ డిస్ట్రాయ్ అవుతుంది అని అంటారు, బట్ చాలా లాంగ్ టైం పడుతుంది, అంత తొందరగా కాదు. నా ఆప్షన్ ఏంటంటే సార్, ఏఐ ఎట్లా అయితే డెవలప్ అవుతుందో దాంతోపాటు మీ ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి కూడా అవేర్నెస్ తెప్పిస్తే అది బెటర్ కదా అని చెప్పేసి. ఎందుకంటే మనం అటు ఇటు బ్యాలెన్స్ చేస్తేనే వరల్డ్ని కాపాడుకోగలుగుతాం కదా సార్. ఓకే గుడ్, బట్ దాంట్లో మీ కృషి ఏం చేస్తారు చెప్పండి సార్. ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఆప్షన్ సార్. ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఏఐ చాలా డెవలప్ అయ్యి దాని సైడ్ ఎక్కువ మంది సపోర్టర్స్ వచ్చారని అంటే, మేము ఆర్గానిక్ సైడ్ ఉన్నామని అనుకోండి, మా సైడ్ మేము ప్రివెంట్ చేయడానికి ఎంత మాట్లాడినా కానీ మాకు దీని కారణంగానే ఆధారం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడతారు సార్. కాబట్టి మేము అంతగానో ఫైనాన్షియల్గా ఏం చేయలేము, ఎందుకంటే మా సైడ్ ఎటువంటి సపోర్టర్స్ లేరు కదా సార్. ఫైనాన్షియల్గా అవసరం లేదు. అప్పుడు ఏమవుతుంది అంటే మీరే చెప్పారు ఇంతకుముందు ఒక్కొక్క ఆన్సర్ కూడా, ఒకప్పుడు మనం 10 రూపాయలు ఇస్తే ఇంత వచ్చేది, ఇప్పుడు తక్కువ వస్తుందని. ఇప్పుడు బియ్యానికి రేట్ ఎంత ఉన్నదో రైతుల దగ్గర, మనం ఫార్మింగ్ చేసే రైతుల దగ్గర 2000-2500 తోటి ప్యాడీ తీసుకుంటున్నాం, అవునా కదా. నేను చిన్నగా ఉన్నప్పుడు అది 500-300 ఉండే. ఏవి బాగా డెవలప్ అయింది అనుకో, అందరు అటే అడిక్ట్ అయిపోతుంటారు. సో పండించేవాడు అప్పుడు చాలా రేర్ పీపుల్స్ ఉంటారు, అప్పుడు వాడు సంపాదిస్తాడు కదమ్మా. అప్పుడు అగ్రికల్చరే మెయిన్ ఇంపార్టెంట్, మళ్ళీ అగ్రికల్చరే వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే రేట్ పెరిగిపోతుంది, ఆటోమేటిక్గా రేట్ పెరిగిపోతుంది. అప్పుడు బియ్యం రేటు ఇప్పుడు 40-50 రూపాయల కిలో ఉన్న బియ్యము రేపు 200 అవుతుంది, 300 రూపాయలు అయిపోతుంది.
మరి 1000 రూపాయలు అన్నా అనుకో, అరే 1000 రూపాయలు పెట్టేసి బియ్యం కేజీ కొనలేము, సో మేము వెళ్ళి అగ్రికల్చర్ చేసుకోవడం బెస్ట్, మాకు 2 ఎకరాలు 3 ఎకరాల పొలం ఉండే కదా, అవునా కదా. సో అప్పుడు ఏమవుతుంది, అమెరికన్ లాగా ఎవరి వ్యవసాయం ఎవరి పొలంలో వాడు వచ్చి నీళ్ళు కట్టుకుంటాడు, ఇంత తినడానికి పండించుకుంటాడు. సో అమ్మడం తర్వాత ఫస్ట్ అయితే వాడు బతకాలి కాబట్టి తినడం కోసమైనా ఇది చేసుకుంటాడు. ఇప్పుడు అమ్ముకుంటున్నాం, తర్వాత దాన్ని కొని రికవర్ చేసుకొని మళ్ళీ పండించడం కోసం ఇది అవుతుంది, అంతే. రేట్ పెరుగుతూ ఉంటుంది, రేట్ పెరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు సీతాఫలాలు చూసేది బాగా విలేజ్లలో, సీతాఫలాలు ఎక్కడ కనబడతలేవు, ఉన్నా కూడా 100 రూపాయల కిలోట. యాపిల్ కూడా సేమ్ 100 రూపాయల కేజీ కదా. ఒక యాపిల్ వచ్చేస్తుంది, ఓ సీతాఫలం బదులు యాపిల్ వస్తుంది. అవి కూడా న్యాచురల్ దొరకడం కష్టమైంది. సీతాఫలాలు కూడా ఇప్పుడు ఇవి హైబ్రిడ్ లో వస్తున్నాయి సార్. సో కంపల్సరీ ఎంత టెక్నాలజీ వచ్చినా ఫుడ్ అయితే కావాలి. సో ఆ ఫుడ్ విషయంలో కూడా ఏదో ఒకటి డెవలప్మెంట్ అయితే జరగాలి. డెవలప్మెంట్ అనేది ఏమి ఉండదమ్మా ఇండియాలో. ఎలా ఉంటుందంటే మన ఎకానమీలో ఏది జరిగేది అది జరుగుతూనే ఉంటుంది. దాన్ని ఎవరు మార్చడానికి ఏమైనా ప్రయత్నం చేసినా కూడా అది ఫెయిల్యూలర్ క్యాండిడేట్గానే మిగిలిపోతారు. మంచి మంచి సైంటిస్టులనే మన దేశం ఏది చేతబడులు చేసే వాళ్ళని చంపేశారు. ఎస్ అన్న, అంటే ముందు వరల్డ్ డిస్ట్రాయ్ అయిపోతున్నారు కానీ తెలిసినా కానీ మనం ఏం చేయలేము. నాకేం అవసరం, అలాంటి నా ఫ్యామిలీ కావాలి, నాకు జీతం కావాలి, నేను కార్లో తిరగాలి, నా ఫ్యామిలీ మంచిగా ఉండాలి, అవునా కదా. ఇవే థాట్స్ వస్తాయి, అవునా కదా. నాకేం అవసరం, నాకెంత వస్తుంది అనేది ఆలోచిస్తాం కదా. ఈ వరల్డ్ గురించి ఆలోచించే మీ ప్రకారం ఆర్గనైజేషన్స్ రావాలి. ఆర్గనైజేషన్స్ అనేది కాదు, ప్రతి మనిషికి రావాలి. నాకేంటి అనేది కాకుండా ఇది నాదే అని రావాలి, మన వరల్డ్ అనేది రావాలి. అవును, ఒక విషయం, ఏ యువత అన్నా మీ తోటి ఫ్రెండ్స్కి చెప్పగలుగుతారా మీరు? కనీసం ఒక 10 మెంబర్స్కి ఇలా కాదు, ఇలా చేద్దాం, ఇలా బాగుంటుంది. నేను ఐఎమ్ స్టూడెంట్ సిడిసి చైతన్య డిగ్రీ కాలేజ్ చదువుకునేటప్పుడు నేను ఒక ఆర్గనైజేషన్ పెట్టాము. ఆర్గనైజేషన్ ద్వారా ఎవ్రీ వీకెండ్, ఎవ్రీ హాలిడేస్ రోజు ఎక్కడో దగ్గర ఒక ప్రోగ్రామ్ పెట్టేది, అవేర్నెస్ ప్రోగ్రామ్. మీరు ఎందుకు చేయట్లేరు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒక విలేజ్లో, ఇంకెక్కడైనా? హలో సార్. ప్రజెంట్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కరెక్ట్ రన్ అవ్వడం లేదా? మీ ఒపీనియన్ చెప్పండి సార్. ప్రజెంట్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ వెరీ గుడ్. మీకు ఎన్ని వసతులు కావాలో అన్ని వసతులు ఇస్తుంది. ఏం కావాలో మీ పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు, కాలేజెస్ సపోర్ట్ చేస్తున్నాయి, ఎడ్యుకేషన్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది. మీకు విషయం చెప్పనా, ఒక గవర్నమెంట్ టీచర్ కావాలంటే, ఒక గవర్నమెంట్ టీచర్ అపాయింట్ కావాలంటే వాడు డిగ్రీ క్వాలిఫై కావాలి. దాని తర్వాత ఏం చేస్తాడు వాడు, ఇది బీఈడ్ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తాడు. బీఈడ్ ఎంట్రన్స్ టెస్ట్ రాసినాక బీఈడి క్వాలిఫై కావాలి, పాస్ అయ్యి వాడు రావాలి. బీఈడ్ అయిపోయినాక ఏం చేయాలి వాడు, మళ్ళీ టెట్ క్వాలిఫై కావాలి. టెట్ క్వాలిఫై అయినాక మళ్ళీ డిఎస్సికి ఎగ్జామ్ రాయాలి. అంటే ఆల్మోస్ట్ అన్ని బుక్స్ చదువుతాడు వాడు, అన్ని రకాల బుక్స్ చదువుతాడు. బట్ వాడు ఎంటర్ అయ్యి టీచర్ అపాయింట్ అయ్యి వెళ్ళినాక స్కూల్లో పిల్లలు ఉండరు, గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఉండరు. ప్రైవేట్ స్కూళ్ళల్లో చెప్పే టీచర్లు ఒక డిగ్రీ పీజీ ఎక్కడనో ఇది చేస్తారు, ప్రైవేట్ కాలేజీలో ఎక్కడనో వాళ్ళు చెప్తారు మీకు. ఎసాను అయినా కూడా వాళ్ళు కష్టపడి మీకు పిల్లలకి చెప్పాలనే చూస్తుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరేం చేస్తారంటే ఇంట్రెస్ట్ దాని మీద ఉండదు. సార్ ఓకే, ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే రైట్ ఉంది సార్. బట్ మీరు అన్నారు స్టూడెంట్స్ ఎందుకు ప్రైవేట్ కాలేజెస్ ప్రిఫర్ చేస్తున్నారు, వై నాట్ గవర్నమెంట్ అని. సార్ ఐఎమ్ నాట్ జడ్జింగ్ లైక్ దట్. అంటే గవర్నమెంట్ మాత్రమే తక్కువ ఉంది, ప్రైవేట్లో ఎక్కువ ఎడ్యుకేషన్ బాగుంది అని అలా అని చెప్పలేను. బట్ ఫ్యూ కాలేజెస్ ఉన్నాయి సార్. ఇప్పుడు మన వరంగల్లో చూసుకున్నవడం కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ మోస్ట్లీ స్టూడెంట్స్ అనేది చదవలేకపోతుంది. అంటే ఫ్యాకల్టీ చెప్పడం లేదు. ఓకే, ఫ్యాకల్టీ బీఈడీ కంప్లీట్ చేసిళ్ళు, ఎన్ని క్రాక్ చేశారు, వాళ్ళకి టాలెంట్ ఉంది. బట్ అయినా కూడా మేనేజ్మెంట్ అనేది కరెక్ట్ లేదు సార్. స్టూడెంట్స్ వెళ్తున్నారు కాలేజ్కి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్తున్నారు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వెళ్ళడం లేదు, జాయిన్ అవుతారు. బట్ కొంచెం ఆ గవర్నమెంట్ కాలేజ్ కూడా స్ట్రిక్ట్ చేసుకుంటే, స్ట్రిక్ట్ రూల్స్ పెట్టుకొని ఫ్యాకల్టీ కూడా కొంచెం వాళ్ళని బెదిరించి ఇలాంటి ఏమైనా చేసుకుంటే వాళ్ళు కూడా మోస్ట్లీ స్టూడెంట్స్ అందరు గవర్నమెంట్ ప్రిఫర్ చేసుకుంటారు కదా సార్. ఇప్పుడు ఒక విషయం మీరు ఏం చెప్పారంటే స్టూడెంట్స్ ఫ్యాకల్టీ కొద్దిగా గవర్నమెంట్ దాంట్లో కరెక్ట్గా లేదు అని. కరెక్ట్గా లేదు ఒక వర్డ్
గవర్నమెంట్ ఫ్యాకల్టీ రాంగ్ ఉంది అనే దానికి ఏం లేదు, వాళ్ళు చెప్పడానికే ప్రయత్నం చేస్తారు. మనం వినే విధానంలో మీరు అన్నారు ఎనీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరు వస్తారు, బాగా కష్టపడో లేదంటే విలేజెస్ నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు వస్తారు, అవునా కదా. గవర్నమెంట్ కాలేజీలో లేదా స్కూళ్ళల్లో నేను బ్లేజర్ వేసుకొని పోతే బ్లేజర్ వేసుకొని రావాలి స్టూడెంట్స్ అన్నారనుకో, వస్తారా? వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ అవుతుందా? ఆ విలేజ్ నుంచి వచ్చిన వాడు కాబట్టి వాడు ఎలా మాట్లాడతారంటే ఏందన్నా అంటాడు. మనం కూడా ఇక్కడ అదే మాట్లాడతాం, కాకుంటే ఆ స్కూల్లో మాట్లాడేసరికి మనం దాన్ని క్యాచప్ చేసుకోలేదు. సరే నేను ఒక మాట అడుగుతా, మెట్రో హైదరాబాద్ అందరూ ఆల్మోస్ట్ చూశారు కదా, మీరు ఇక్కడ ఏదైనా తింటే రోడ్ పక్కన ఎక్కడైనా తింటే ఇలా పడేస్తాం, డస్ట్బిన్ చూడం, అసలు డస్ట్బిన్ ఉందా లేదా అనేది కూడా ఆలోచన ఉండదు మనకు. అదే మెట్రో స్టేషన్కి వెళ్తే వెరీ వెరీ కేర్గా ఆ డస్ట్బిన్ ఎక్కడ ఉంది ఎంత అఫీషియల్గా మెయింటైన్ చేస్తాం కదా, అవునా కదా. ఎస్ అన్న అబ్జర్వ్ చేశారా? అదే విలేజ్ నుంచి వెళ్ళినా నేను ఇక్కడ అదే వరంగల్ అయితే నేను ఎక్కడో దగ్గర పడేస్తా. హైదరాబాద్ మెట్రో స్టేషన్కి వెళ్తే డస్ట్బిన్ చాలా అఫీషియల్గా అక్కడ టికెట్ తీసుకుంటా వెళ్ళి బ్యాగ్ చెకింగ్ అవుతాను, చెక్ ఇన్ అవుతాను, చెక్అవుట్ అవుతాను, వెరీ ప్రొఫెషనల్. అదే నేను వరంగల్కి వచ్చేసాను అనుకో, ఆ ప్రొఫెషనలిజం ఏం ఉండదు, అవునా కదా. గవర్నమెంట్ స్కూల్కి నేను పిల్లల్ని పంపించినప్పుడు అలా తయారవుతాడు నా కొడుకు. సో నేను ప్రైవేట్ కాలేజీ పడితే కొద్దిగా స్ట్రిక్ట్గా మంచిగా మాట్లాడు, ఇంగ్లీష్లో మాట్లాడు, నీ లుకింగ్ బాగాలేదు, అటెండెన్స్ మంచిగా ఉండాలి, హెయిర్ స్టైల్ మారాలి, ఇలా ఉండాలి అని అంటారు. డిపిఎస్ స్కూల్ లాంటి పెద్ద అంటే ఎన్ని స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్లలో ఎలా ఉన్నారు ఇప్పుడు, మంచిగా గ్లేజర్ వేసుకొని పిల్లల్ని పంపిస్తే పేరెంట్స్ వెరీ హ్యాపీ ఫీల్ అవుతారు. అక్కడ లాంగ్వేజ్ కూడా బాగుంటుంది. గవర్నమెంట్ స్కూల్లో లాంగ్వేజ్ ఏముంటుంది, చిన్నప్పటి నుంచి నేను చూసినవాడు వాడు, అవునా కదా, అరే ఏంద్రా అని పిలుస్తూ అంటాడు, మనం దాన్ని జీర్ణించుకోగలుగుతామా? గవర్నమెంట్ స్కూల్స్ కాదు సార్, మీరు స్కూల్ అంటుళ్ళు, ఇక్కడికి వెళ్ళి స్కూల్కి అయితే గవర్నమెంట్ నియర్ బై వెళ్ళిపోతారు, బట్ కాలేజెస్కి ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కోసం ఎట్లయినా వాళ్ళు విలేజ్ నుంచి ఇక్కడ దాకా అయితే రావాల్సిందే కదా సార్. ఇక్కడ అదే ఉంటుంది దోస్తానే, ఇక్కడ అదే గవర్నమెంట్ స్కూల్ వేస్తే అదే దోస్తానే ఉంటుంది. మొక్క వంగనేది మానవ వంగున, చిన్నగా ఉన్నప్పుడే మొక్కని ఇట్లా వంగితే ఈజీగా వంగుతుంది, పెద్దగా అయినాక వంగుతుందా? వంగదు. ఫస్ట్ మన బ్రదర్ చెప్పినట్టు పేరెంట్స్ దగ్గర కూడా మిస్ అవుతుంది. ఇదంతా ఎందుకు చెప్పానంటే పేరెంట్స్ దగ్గర నా పిల్లాడు మరి అదే స్కూల్లో నుంచి వచ్చిన వాళ్ళు బాగానే ఉన్నారు, మన పేరెంట్స్ బాగానే ఎంతో కొంత కష్టపడి మనల్ని రెస్పాన్సిబిలిటీగానే పెంచుతున్నారు, నా పిల్లగాడు కూడా ఇదే విధంగా ఉంటాడు అనే నమ్మకం లేదు మన మీద. అవునా కదా? అవును సార్. సార్ మీరేం చదువుకున్నారో తెలుసుకోవచ్చా సార్? ఎంబీఏ చేశాను సార్ యూనివర్సిటీ క్యాంపస్లో, ఇదే మైక్రోబయాలజీ చేశాను ఇక్కడ వాగ్దేవిలో. సిడీస్లో ఎంఎస్సీ బయోటెక్నాలజీ చేశాను, 3 PGs. నేను కెరియర్లో చాలా స్ట్రగుల్ అయ్యాను. పోనీ ఇప్పుడు పొలిటికల్ మీద ఫైనల్ కంక్లూజన్ చేద్దాం. పొలిటికల్ మీద మీ అనలైజింగ్ ఏంది, ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్స్ మీద పొలిటికల్ ఎనీ? కేసీఆర్ అన్నప్పుడు పాలన బాగుందని చెప్పిళ్ళు, కేసీఆర్ అన్నప్పుడు చాలా బాగుందని చెప్పి మీకు నచ్చిందా? మీకు నాకు నచ్చింది కేసీఆర్ అన్నప్పుడు. అంటే ఏ ఈక్వేషన్లో నచ్చింది? ఇప్పుడు మన కట్టలకి వాటర్ వస్తుండే టైంకి, ఓకే, ఇంకా రైతు బండు పడుతుండే టైంకి, ఓకే, ఇంకా అన్ని కేసీఆర్ అన్నప్పుడు అయితే అంత పర్ఫెక్ట్ అనిపించింది నాకైతే. ఓకే, గవర్నమెంట్ కొత్తగా వచ్చింది కదా, టైం పడుతుంది, టైం టేక్స్. తెలంగాణ రావడానికే దాదాపు 40-50 సంవత్సరాలు పట్టింది. మరి కాంగ్రెస్ ఎక్కడి నుంచి వెళ్ళే ఎందుకు మరి ముస్లిమ్స్కు హిందూస్కి గొడవలు అవుతున్నాయి? ఇది మన మాబ్ మెంటాలిటీ మనదే. నో ముస్లిమ్స్ అరే భయ్ మనతో రోజు తిరిగేటోడు మనల్ని ఏమన్నా అంటాడా? దీన్ని మీరు ఎందుకు దాన్ని అంత ఈ మధ్యలో స్టార్ట్ అంత మన అదే ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు? మన మెంటాలిటీ ఎలా ఉన్నాయి, మన బ్రెయిన్ కరోనా వచ్చినప్పటి నుంచి ఇంటికో పిచ్చోళ్ళు తయారైపోతున్నారు. వాడు మాట విన్నాడు, ఓపికలు ఉన్నాయా అసలు ఎవరికైనా? ఒక మాట చెప్పేదాకా విని దాన్ని అనలైజ్ చేసుకుని ఇప్పుడు జనరేషన్, మీ జనరేషన్కి ఎవరికైనా ఓపిక ఉన్నదా? ఒక్క మాట అననియండి, మీ పేరెంట్స్ కానీ మీ దోస్తులు కానీ ఇంకెవరైనా కానీ మీకు పాఠాలు చెప్పే ఒక సార్ అననియండి, పడతారా మీరు? అసలు నా తప్పు నేను ఎన్నన్నా కవర్ చేసుకుంటా, ఎస్సా కదా. కానీ ఇంకా ఎక్కడ గవర్నమెంట్ దానికి ఎక్కడ పోయి పోనీ మనం ఏం చేస్తాం చెప్పు?
మార్నింగ్ లేస్తే అసలు అవగాహనే లేదు మనకు పొలిటికల్ మీద ఏం జరుగుతుంది ఏంటిది అనేది. జియో వచ్చింది కథం, జియో ఫ్రీ ఇచ్చేసాడని అందరు జియోలు కొనేసాం, మొత్తం మొబైల్లోనే ఉన్నాం. ఏం జరుగుతుంది ఎలా తెలుస్తుంది? సార్ కాంగ్రెస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కాంగ్రెస్ మీద మీ ఒపీనియన్? నేను ఒపీనియన్ ఏం చెప్పలేను. పని వాళ్ళు చేస్తూ ఉండాలి, ఎవరి పని వాళ్ళు చేస్తూ సమాజంలో అలానే ఉండాలి అంతే. నాకు ఒపీనియన్ ఏం లేదు. ఫస్ట్ నేను కరెక్ట్ ఉండాలి, నా ఒపీనియన్. నేను కరెక్టా కాదా, నాకు నచ్చిందా లేదా? ఓకే, కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంది, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మంచిగా లేదు అంటే మీరు అన్నారు కదా సార్ టైం పడుతుంది కొత్తగా వచ్చింది అని చెప్పేసి. ఆల్రెడీ అన్నీ మనకు అన్నీ ఆల్రెడీ కేసీఆర్ ఇచ్చేసి వెళ్ళిపోయిండు కదా, మళ్ళీ ఇంకా ఎందుకు టైం తీసుకుంటున్నారు అని చెప్పి. ఇచ్చి మేలలే. ఇప్పుడు 10th వరకు చదివినాం కదా అని చెప్పేసి 11th 12th స్టాండర్డ్ చదవకుంటుంటామా? ఎప్పుడు అవసరమే. పొలిటికల్ అలా అని చెప్పేసి కేసీఆర్ అన్ని చేశాడని చెప్పేసి నెక్స్ట్ పార్టీ రావద్దని ఏం లేదు కదా. అన్ని చేశాడని గవర్నమెంట్ డిజాల్వ్ చేసేసి ఓన్లీ ఆఫీసర్స్ చేయరు కదా వర్క్. ఆల్రెడీ డెవలప్ ఇంకా సంథింగ్ ఏదైనా హ్యాపెనింగ్ చేస్తారేమో మేబీ. ఆల్రెడీ డెవలప్ చేశారు. ఏమో నాకైతే ఏం కనిపించట్లేదు. ఎడ్యుకేషన్ ప్రకారం కానీ మనకి కొంచెం కేసీఆర్ చేశారు కదా సార్. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు చేయలేదమ్మా? వైఎస్ రాజశేఖర రెడ్డి వెరీ గుడ్ లీడర్. ఎంత బాగా చేశాడు. ఈ రోజు విలేజర్స్ నుంచి బీటెక్లు చదువుతున్నారు అంటే, బీటెక్లు అయిపోయే పిల్లలు చాలా మంది ఏంటంటే దట్ క్రెడిట్ గోస్ టు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాడు, అవునా కదా? ఇచ్చాడా? మరి అప్పుడు అది చేశాడని చెప్పేసి కేసీఆర్ రాకుంటున్నాడా? ఇంకా మార్పు చేయలేదా? చేసాడు కదా, ఇంకా డెవలప్ చేశాడు. ఇంకా టైం పట్టవచ్చు, మేబీ 1 year కదా. ఆయనకు 9 years టైం పట్టింది మనకన్నీ కంక్లూజన్ రావడానికి. చెప్పలేము. హ్యాపెనింగ్ సంథింగ్ ఏదైనా జరగవచ్చు రాజకీయాలలో. సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఫ్రీ బస్ అని అమ్మాయిలకి పెట్టారు కదా సార్, దానివల్ల చాలా మంది సఫర్ అయ్యారు. దాని మీద మీకేమైనా? ఒక్కొక్కరు ఒకనొక టైంలో బస్సుకి వెళ్ళేటప్పుడు ఛార్జెస్ లేకుండా విలేజర్స్ చాలా బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. సంఘటనలు వాళ్ళ బిడ్డలను వాళ్ళను చూడలేక పోలేక సంథింగ్ ఎనీ ఒక గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ చేసే క్రమంలో కొన్ని బ్యాడ్స్ వస్తాయి, కొన్ని గుడ్స్ వస్తాయి. దాన్ని తీసుకోవాలి, దీన్ని తీసుకోవాలి. ఫ్రీ బస్ అనేది పెట్టారు కరెక్టే సార్, అది ఓకే. బట్ చాలా మంది దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. లైక్ అది మనమే చేస్తున్నాం కదా, మనమే చేస్తున్నాం. ఏదైనా పెట్టొచ్చు కాలేజ్ స్టూడెంట్స్ కి అని చెప్పేసి. స్టూడెంట్స్ కి ఏం అవసరం అమ్మా? బస్ లో కాలేజీలో లోకల్ లో ఉంటారు, హ్యాపీ వాళ్ళు వచ్చేస్తారు. లోకల్ బస్సెస్ ఇస్తే అయిపోతుంది. లాంగ్ వచ్చే వాళ్ళు ఏమున్నా అందరు మాక్సిమం చుట్టుపక్కల మా అంటే 10-20 kilometer డిస్టెన్స్ అంతే కదా. ఇన్ టైం బస్సెస్ రావట్లేదు. ఐ మీన్ అంటే కాలేజ్ స్టూడెంట్స్ కి అంటే కొన్ని ఫ్రీ ఇచ్చినప్పుడు కొన్ని కంజెస్టెడ్ అయిపోతుంది. దాన్ని మనమే భరించాలి. లేదంటే మన పేరెంట్స్కి మనం చెప్పుకోవాలి, మీరు తిరగకండి అని. ఇంకో నలుగురికి చెప్పాలి తిరగకండి అని. ఆల్టర్నేట్ ఏం లేదు దానికి. గవర్నమెంట్ డిసిషన్ అది తీసుకున్నాక అంతే. మనం ఏం దాన్ని ఆల్టర్నేట్ ఇంకా ఏం చేయలేము. Good evening, students. Thank you for sharing your ideas and supporting us. The event very successful. Okay, our main motto, Youth Spark main motto means what it is means. First, your career. Basically, your career. We actually thought to bring your ideas out. Okay, and not only career but in politics also. And each and every field, what you are thinking, what are your ideas, that we want to bring it out. So, I want to tell one thing for you. Please, don't give up. Step forward in each and every field. Okay, not only education, in sports, in other cultural activities. Please, don't give up. And actually, girls, I'm telling for you, don't give up. మీకు ఏది మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడండి, ఏం చెప్పాలనిపిస్తే చెప్పండి. ఎప్పుడు మొహమాటం అనేది ఉండొద్దు. మీకు ఏది మాట్లాడాలి, ఏది అంటే మీ ఐడియాస్ ఏమున్నవి, మీకు ఏముంది, మీ కెరియర్ గురించి మీరు ఏమనుకుంటున్నారు. యాక్చువల్లీ మీకు గవర్నమెంట్ తరపు నుండి కానీ, మీకు కాలేజ్ తరపు నుండి కానీ మీకు ఏం కావాలి, మీ కెరియర్ బాగుండాలంటే మీకు ఏం కావాలి, అది మీరు ఒక ప్లాన్ చేసుకోండి. మీరంటూ ఒక ఏం క్రియేట్ చేసుకోండి, మీ అంబిషన్ని ఫుల్ఫిల్ చేసుకోండి. ఓకే, and I thank each and every one of students coming here and supporting us and making this event successful. Thank you, and I wish you all the best for your future.
Please like, share and subscribe our Warangal Darshan channel. Thank you.